హైదరాబాద్ లో దీపావళి సందడి మొదలైంది. నగర వ్యాప్తంగా క్రాకర్స్ దుకాణాలు వెలిశాయి. కొత్త బ్రాండ్స్ తో క్రాకర్స్ దర్శనమిస్తూ ఉండడంతో చిన్న పెద్ద తేడా లేకుండా క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ఈసారి ఎక్కువగా గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాలుష్యం, సౌండ్ పొల్యూషన్ లేకుండా గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. దీపావళి పండుగకు నగరం ముస్తాబైంది. దీపావళి పండుగ అంటే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది టపాసుల మోత. ఇంటిలిపాది చిన్న పెద్ద అనే తేడా లేకుండా టపాసులు కాల్స్తూ ఎంతో సంతోషంగా దీపావళి పండుగని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ప్రస్తుతం దీపావళి సందర్భంగా నగరంలో ప్రధాన కూడలి వద్ద టపాసులకు సంబంధించినటువంటి దుకాణాలు, క్రాకర్స్ దుకాణాలు కూడా వెలిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతము మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి క్రాకర్స్ దుకాణం వద్ద ఉన్నాము. గతంతో పోలిస్తే ఈసారి నీరి అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే ఇచ్చిందో, పొల్యూషన్ కావచ్చు, మరోవైపు సౌండ్ పొల్యూషన్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసిన తర్వాత నీరి సంస్థ అతి తక్కువ వ్యయంతో ఈ యొక్క పొల్యూషన్స్ మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం కోసం క్రాకర్స్ని కూడా పెద్ద ఎత్తున బయటకు తీసుకురావడం జరిగింది. నీరి సంస్థ ఇచ్చినటువంటి కొన్ని సూచనల మేరకే క్రాకర్స్, అది గ్రీన్ క్రాకర్స్ని గతంతో పోలిస్తే ఈసారి గ్రీన్ క్రాకర్స్ వివిధ వెరైటీలతో మొత్తం కూడా షాప్స్లో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, షాప్ సంబంధించినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఈ దుకాణాలు మొత్తం కూడా ప్రస్తుతం అయితే కలకలలాడుతున్నటువంటి ఈ సరౌండింగ్స్తో కాకుండా సికింద్రాబాద్, అదేవిధంగా కుక్కట్పల్లి, మెయిన్ అమీర్పేట, దిల్షునగర్ ఉన్నటువంటి ఖాళీ గ్రౌండ్స్లో మొత్తం కూడా ఇలాంటి షాప్స్ ఎక్కువగా ఏర్పాటు చేశారు. వారందరూ కూడా చిన్నపిల్లలు తీసుకొని ఎక్కువగా క్రాకర్స్ని కొనుగోలు చేయడం కోసం ఇక్కడికి ఎక్కువగా బారులు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గతంతో రేట్స్ విషయంలో కావచ్చు, కొంత కోర్టు న్యాయస్థానాలు ఇచ్చినప్పుడు కొన్ని ఆదేశాలు కావచ్చు, వీటన్నింటి కూడా దృష్టిలో ఉంచుకొని ఈసారి అలాంటి ఇబ్బందులు పడకుండా నీరి సంస్థ ఇచ్చినటువంటి ఏదైతే పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కావచ్చు, అదేవిధంగా వాతావరణ కాలుష్యం లేకుండా నీరి సంస్థ ఏర్పాటు చేసినటువంటి కొన్ని మెటీరియల్స్ ఆధారంగా ఈ యొక్క క్రాకర్స్ని తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం చాలా మంది, అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉన్నాయి క్రాకర్స్ లాస్ట్ టైంతో పోలిస్తే ఈ చాలా తక్కువనే. బయటికన్నా చూసుకుంటే ఇక్కడ బెటర్. వేటిని మీరు ప్రిపేర్ చేస్తారు? గ్రీన్ క్రాకర్స్ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ సంబంధించిన గ్రీన్ క్రాకర్స్, సౌండ్ పొల్యూషన్స్ ఎక్కువ. ఇప్పుడు మొత్తం పొల్యూషన్ చాలా చేంజ్ అది ఇది అవుతుంది కాబట్టి అంటే గ్రీన్ క్రాకర్స్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారు. లాస్ట్ టైంతో పోలిసి ఈసారి కొంత రేట్లు కూడా వెసులుబాటును కల్పిస్తున్నట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో ఇలాంటి షాప్స్ ఎక్కువగా అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. కొనుగోలుదారు అంటే కొనడానికి వచ్చినటువంటి వారందరూ కూడా రీజనబుల్ రేట్స్ని, గ్రీన్ క్రాకర్స్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. బ్రిటిష్ కనగలతో సునీల్ టీవీ, ఎన్టీఆర్ స్టేడియం నుంచి.